రైట్ ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించారు. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించారు. మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు రేపు బెయిల్ పిటిషన్ వేయనున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో బెయిల్ కోరనున్నారు. అంతకుముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించడంతో ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది. సిట్ తరపున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. పోలీస్ కస్టడీ తీసుకోవాల్సిన ఉన్నందున గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని సిట్ తరపున న్యాయవాది కోరారు. మిథున్ రెడ్డి వై కేటగిరీకి భద్రత కలిగిన ఎంపీ అని రిమాండ్ విధిస్తే భద్రత దృష్ట్యా నెల్లూరు జైల్లో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాదులు పేర్కొన్నారు. మిథున్ రెడ్డి ప్యానెల్ స్పీకర్ గా పనిచేశారని, ఆయన అరెస్ట్ పై స్పీకర్ కు సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. మిథున్ రెడ్డిపై సిట్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనదే కీలక పాత్ర అని పేర్కొంది. మనీ ట్రయల్ తో పాటు కుట్రదారుడుగా మిథున్ రెడ్డి ఉన్నట్టు సిట్ పేర్కొంది. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్ధారించారు. ముడుపుల ద్వారా నిందితులు ప్రైవేట్ వ్యక్తులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, గత ప్రభుత్వంలో ఉన్నవారు లబ్ధి పొందారని రిపోర్టులో వెల్లడించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ ఉన్నారు. హరీష్, మిథున్ రెడ్డికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి మిథున్ రెడ్డిని ప్రత్యేక భద్రత నడుమ రాజమండ్రి సబ్ జైలుకు తరలించారు. కొద్దిసేపట్లో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఆయనకు సంబంధించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన భద్రతకి, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి అరెస్టు తర్వాత జైల్లో ఉండాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించినటువంటి సమయంలో ఈసీజీలో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించి ఏంటంటే ఆరోగ్య రీత్యా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఈసీజీలో వెలుగులోకి వచ్చాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలనేటువంటి ఒక అభ్యర్థన మిథున్ రెడ్డి తరపున న్యాయవాది నుంచి వచ్చింది. అందులో భాగంగానే నెల్లూరు సబ్ జైలుకు తరలించాలని చెప్పి న్యాయమూర్తిని కోరారు. అయితే సిట్కు సంబంధించినటువంటి టీం ఇందుకు సంబంధించి విచారణకు సంబంధించినటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతా రీత్యా గుంటూరు జైలుకు తరలించాలని చెప్పి కూడా సిట్ టీం న్యాయమూర్తిని విజ్ఞప్తి చేసినటువంటి సిచ్యువేషన్. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి న్యాయమూర్తి మిథున్ రెడ్డిని తరలించేందుకు ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన్ని విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోలీసు యంత్రాంగం, పోలీసు బందోబస్తు నడుమ ఆయన్ని తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తమే చూసుకుంటే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేపు మిథున్ రెడ్డికి సంబంధించినందుకు బెయిల్ పిటిషన్ వేయబోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అంటే సిట్ తరపు నుంచి కూడా కస్టడీ పిటిషన్ కూడా వేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పార్లమెంటరీ పార్టీ నేతగా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించినంత వరకు కూడా ప్రజా సమస్యలపైన పార్లమెంట్ లో ప్రస్తావించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగేటువంటి డిస్కషన్ లో, పార్లమెంట్ కి సంబంధించినటువంటి సమావేశాల్లో పాల్గొనడం ఒక సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకు ఉన్నటువంటి హక్కు, అదేవిధంగా ఒక పార్టీకి పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినంత వరకు కూడా బెయిల్ కి సంబంధించి అనుమతి ఇవ్వాలని చెప్పి న్యాయస్థానాన్ని కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక సిట్ తరపు నుంచి కూడా ఇంకో పిటిషన్ కూడా దాఖలయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయన కస్టడీ పిటిషన్ కూడా దాఖలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన
సిట్కి అందుబాటులోకి వచ్చిన 24 గంటల లోపే కోర్టులో ప్రవేశపెట్టాం కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇంకా రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కీలకమైనటువంటి వ్యక్తిగా సిట్ టీం ఇప్పటికే మిథున్ రెడ్డిని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇందుకు సంబంధించినటువంటి పత్రాలను కూడా కోర్టుకు సమర్పించినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు మరింత సేకరించాలి, ఆధారాలు సేకరించాలి అనేటువంటి ఒక అభ్యర్థన కోర్టు ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. సో కస్టడీ పిటిషన్ కూడా దాఖలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు మాజీ మంత్రి నారాయణ స్వామిని కూడా రేపు సిట్ విచారణకు రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఎలాంటి పరిణామాలు ఉంటాయి, రేపు ఎలాంటి అప్డేట్స్ ఉంటాయి అని కూడా ఒక రకంగా ఆసక్తికరంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ హరీష్.